హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. సినిమా లేక థియేటర్లు జనాలు విలవిలలాడిపోతున్నారు. దీని గురించి మనం కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరు మాత్రమే మన ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఎండ్ వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం సప్పగా నడుస్తుంది. థియేటర్లన్నీ విలవిలలాడిపోతున్నాయి. సినిమా లేక థియేటర్లు షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి, సినిమాలు రావట్లేదు. సరే, మరి మన దగ్గర హీరోస్ లేరా అంటే ఉన్నారు. డజన్ కు పైగా మన దగ్గర సూపర్ స్టార్స్ ఉన్నారు. సీనియర్ స్టార్స్ అని మొదలుకొని ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ వరకు దాదాపు డజన్ వరకు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే అటు నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈ నలుగురు టాలీవుడ్ కు 4 పిల్లలు లెక్క వీళ్ళు సీనియర్ సూపర్ స్టార్స్. ఈ తరం సూపర్ స్టార్స్ మనకు ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, నాని, విజయ్ దేవరకొండ అంటూ, ఇవి కాకుండా నితిన్ అంటూ, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ అంటూ మనకు మిడ్ రేంజ్ హీరోస్ వరకు దాదాపు 15 నుంచి 20 మంది వరకు మనకు సూపర్ స్టార్స్ నుంచి మిడ్ రేంజ్ హీరోస్ మన దగ్గర ఉన్నారు. అయినప్పటికీ ఈ సమ్మర్ మొత్తం సప్పగా సాగుతుంది. సినిమాలు లేక థియేటర్లు విలువిలాడుతున్నాయి. జనాలకి ఆకలి మీద ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి సినిమా సాలిడ్ గా పడితే సినిమా చూడాలి. అసలు సినిమా అయితే చాలా బాబు, థియేటర్కి వెళ్ళాలి. థియేటర్లు వెళ్ళాక చాలా సమయం గడుస్తుంది అన్నట్లు అయిపోయింది మన టాలీవుడ్ లో పరిస్థితి. నిజం చెప్పాలంటే ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఏంటిది? మన హీరోసా, లేకుంటే ప్రొడ్యూసర్సా, లేకుంటే మనమేనా అని చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఒక ఫ్యాంటసీ లాగా, ఒక మోజు లాగా అయిపోయింది స్టార్ హీరోస్ కి. అదేంటంటే 2016లో మనకు ఎప్పుడైతే బాహుబలి స్టార్ట్ అయిందో, ఆ బాహుబలి దగ్గర నుంచి ప్రతి మూవీ పాన్ ఇండియా కావాలి, ఓవర్ నైట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోవాలి, ఓవర్ నైట్ క్రేజ్ రావాలి అనే కాన్సెప్ట్ మన వాళ్ళ మైండ్ లకు నిండిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క యాక్టర్, ఒకప్పుడు మనకు ఒక యాక్టర్ 4 నుంచి 5 మూవీస్ తీసేవాళ్ళు. ఒక సంవత్సరానికి ఒక మిడ్ రేంజ్ యాక్టర్స్ మినిమం 2-3 మూవీస్ అయినా. ముఖ్యంగా అల్లన్ నరేష్ లాంటి యాక్టర్స్ ని చూసుకుంటే ఒక ఇయర్ కి 6 to 7 మూవీస్, 8 మూవీస్ వరకు చేసిన సందర్భాలు ఉన్నాయి. అటు రాజేంద్ర ప్రసాద్ కానివ్వండి, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఏఎన్ఆర్ గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి. ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాల రికార్డు కృష్ణ గారి రికార్డు దాదాపు 18 సినిమాలో, 21 సినిమాలో కృష్ణ గారి రికార్డు. అలాంటిది ఈ జనరేషన్ ఒక సంవత్సరానికి ఒక సినిమానే ఎరుగు. అసలు ఒక రిలీజ్ డేట్ అనేది ప్రకటిస్తారు, ఆ రిలీజ్ డేట్ కూడా వస్తుందా, లేకుంటే ఆ రిలీజ్ డేట్ కి ఇంకొక అప్డేట్ రిలీజ్ డేట్ వస్తుందా అనేది ఈ రోజుల్లో మనం చూసే కామన్ గా మనం చూడవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఫ్యాంటసీ ఎక్కువైపోయాడు. ముఖ్యంగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అవ్వాలి అని చెప్పి ప్రతి మూవీని భారీ బడ్జెట్ లో నిర్మించడము. సో ఆ భారీ బడ్జెట్ మూవీ నిర్మించాలంటే కంప్లీట్ గా ఇండియా వైడ్ గా మనకు యాక్టర్స్ ఉండడము, అందులో నుంచి హై స్కేల్ ఉండడము, విఎఫ్ఎక్స్ తోడవడము, బడ్జెట్ ఎక్కువ పోవడము, ఆ తర్వాత మార్కెట్ కుదరాలి. అటు మన తెలుగు స్టేట్సే కాకుండా నార్త్ స్టేట్స్ లో కూడా మార్కెట్ కుదరాలి, మార్కెట్ జరగాలి. అందువల్ల ప్రతి ఒక్క ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుంది. ప్రతి ఒక్క స్టార్ హీరోస్ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ డిలే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు పడుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ లో సినిమాలు ఒకటి చేస్తే చాలు అన్నట్లు మైండ్ సెట్ అయిపోయింది. అసలు ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా చేయాలనే ఆలోచన కూడా లేదు. సరే, వీళ్ళ సినిమాలు ఈ సంవత్సరము సమ్మర్ మొత్తం ఇలానే గడిచిపోయింది, పోయిన సంవత్సరం అలానే గడిచిపోయింది. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా గడుస్తుందో చూడాలి. ఈ సంవత్సరానికి వస్తుంది అనుకున్న చాలా సినిమాలు, ముఖ్యంగా చూసుకున్నా పెద్ద చూసుకున్నా, టాక్సిక్ చూసుకున్నా, ఇంకా చాలా సినిమాలు మనం ఈ సంవత్సరం వస్తుందని చెప్పి అనుకున్నాము, బట్ రిలీజ్ అవ్వలేదు. మిడ్ రేంజ్ హీరోస్ వారి యొక్క మూవీస్, స్వయంభు అని చెప్పి నిఖిల్ సినిమా, అటు లెనిన్ అని చెప్పి అఖిల్ సినిమా, అటు వృషకర్మ అని చెప్పి నాగ చైతన్య మూవీ, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. అటు ప్యారడైస్ అని చెప్పి నాని మూవీ, ఇలా చాలా మూవీస్ ఉన్నప్పటికీ ఈ సమ్మర్ మొత్తం సప్పగెలిపోయింది. కేవలం ఒక్కొక్క సినిమాని చేతిలో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ తరం హీరోలల్లా ఒక దాని తర్వాత ఇంకొక సినిమా సైమల్టేనియస్ గా 2 సినిమాలు నడిపించడం అనేది చాలా కష్టంగా మారింది. కావాలంటే వీళ్ళ లైనప్ చూడండి. ముఖ్యంగా ప్రభాస్ గారి దగ్గర 2-3 సినిమాల లైనప్ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది. సలార్ 2 ఇంకా డిస్కషన్స్ లోనే ఉంది. అది ఇంకా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా, స్టోరీ ఫైనలైజ్ ఎప్పుడు అవుతుందా మనం ఇప్పుడే చెప్పలేము. బట్ సైమల్టేనియస్ గా షూటింగ్ జరిగేది మాత్రం కల్కి కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకొక షెడ్యూల్ కల్కి ఉంది, సలార్ 2 ఉంది. అటు
ఫౌజీ ఉంది. సో ఈ మూవీస్ పైనే ప్రభాస్ గారు ఉన్నారు. ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటా అనేది మనం ఇంకా చెప్పలేము. ఇది కాకుండా అటు మహేష్ బాబు అయితే వారణాసితోని కంప్లీట్ గా లాక్ అయిపోయి ఉన్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా అంతే. కేవలం డ్రాగన్ మూవీతోని ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అసలు అప్డేట్స్ లేక చాలా రోజుల వరకు సతమతం అయ్యారు ఆడియన్స్. ఇప్పుడు చూసుకుంటే మనకు అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అవుతాయని చెప్పి ఈ బటన్ అని చెప్పి మనం ఆశిద్దాము. అండ్ అటు చూసుకున్న దేవర 2 వస్తుంది అని చెప్పి అది ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉండేసరికి తన యొక్క ప్రాజెక్ట్ ని తర్వాత హోల్డ్ చేసుకొని బాలయ్య గారితో మూవీ అయితే తీయడం జరుగుతుంది. దీనిపైన కూడా మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది. అటు అల్లు అర్జున్ కూడా కేవలము యాట్లీతో మూవీ తీయడం జరుగుతుంది. అటు లోకేష్ కనకరాజ్తో కూడా మూవీ అంటున్నారు. కానీ ఈ యాట్లీ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, లోకేష్ కనకరాజ్ గారితో మూవీ ఎప్పుడు స్టార్టింగ్ కి వెళ్తుందో, ఆ తర్వాత షూటింగ్ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో అవన్నీ చెప్పుకుంటూ పోతే అసలు మనం చెప్పుకోలేము. అంత డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది. అటు రామ్ చరణ్ పరిస్థితి అంతే. కేవలం పెద్ద అని చెప్పి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అది రిలీజ్ కి నోచుకోకుండా అటు ఇటు అన్నట్టు తిరుగుతుంది. ఫైనల్ గా June 4th వస్తుందని చెప్తున్నారు. ఎట్టకేలకు సమ్మర్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఎండ్ సమ్మర్ లో మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇక మరీ దారుణంగా ఉంది. వస్తే 2-3 సినిమాలతో వస్తారు. ఆ తర్వాత అసలు ఎటు వెళ్ళిపోతారో పద్ధతి లేకుండా వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారి మూవీస్. అటు నాగ చైతన్య వృక్షకర్మ సినిమా ఉంది. అది రిలీజ్ అవ్వాల్సింది. బట్ అది దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. టీజర్ తోనే అంచనాలను పెంచేసింది. బట్ ఎలాంటి అప్డేట్ లేక మనకు డిలే అయితే అవుతుంది. అటు నాని మూవీ కూడా ఉంది, ప్యారడైజ్ మూవీ ఉంది. ఆ తర్వాత ఏంటి అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ లో ఉన్నది. విజయ్ దేవరకొండ 2-3 మూవీస్ ఉన్నాయి. సో రౌడీ జనార్దన్ అని చెప్పి ఇంకేదో అని చెప్పి బట్ అవన్నీ షూటింగ్ దశలో స్టార్టింగ్ ఫేజ్ లోనే ఉన్నాయి. సో వీటి గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మిగతా హీరోస్ పరిస్థితి కూడా అంతే. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత డిలే అయిపోవడం. మనం ఒకప్పుడు అల్లన్ నరేష్ మూవీస్ వరుస పెట్టి ఉండేటి. ఇయర్ కి 4-5 మూవీస్ డెఫినెట్ గా అల్లన్ నరేష్ గారి దగ్గర నుంచి ఉండేటి. అలాంటిది తన స్వతహాన్ని కోల్పోయి మళ్ళీ కంటిన్యూస్ గా సినిమాస్ అయితే చేయడం లేదు. చాలా రేర్ గా మూవీస్ వస్తున్నాయి. ఇయర్ కి ఒక మూవీ కూడా వచ్చుడు గగనం అయిపోయింది అల్లన్ నరేష్ గారి దగ్గర నుంచి. ఇక ఇటు చూసుకుంటే మనకు వీటన్నిటికీ కారణం ఏంటి? సో ఒకటి, ప్రీ లాక్డౌన్ వరకు మనకు సినిమాలు థియేటర్లు ప్రేక్షకులు కలకలలాడిపోయి, ఇప్పుడు చూసుకుంటే మనకు థియేటర్లు మొత్తం కలకలలాడిపోవడం కాదు కదా, అసలు ఆ థియేటర్లు అన్నిటినీ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి ఓటీటీ డీల్స్ ఏమైపోయిందంటే ఒక మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్క మూవీ పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు కాబట్టి ఒకవేళ థియేటర్లో వర్కౌట్ అవ్వకపోతే ఆ థియేటర్లన్నీ లాసెస్ లో హీరో యొక్క మార్కెట్ అనేది తగ్గిపోతుంది. సో దీన్ని ఏం చేస్తున్నారంటే హీరోస్ ఓటీటీతోని డీల్ ఎక్కువ కుదిరించుకోవడము, ఓటీటీలో తొందర రావడం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సినిమా రిలీజ్ అయిందంటే కేవలం థియేటర్లను చూడాలి. థియేటర్ ఒకవేళ మిస్ అయిందంటే మనకు టీవీలో వచ్చేవరకు ఏ 6 నెలలు అవుతుందో ఏ సంవత్సరం అవుతుందో అనే గ్యారంటీ లేదు. ఓటీటీ వచ్చేసరికి ఒక మూవీ మిస్ అయిపోయినా కూడా 28 days లో 30 days లో 1 month లోపు మనకు మూవీ మన ఇంట్లో మంచి క్వాలిటీతోని కంప్లీట్ ప్రేక్షకులందరితో కలిపి మనం చూడొచ్చు. దానివల్ల మూవీ ఇండస్ట్రీ పైన, థియేటర్ ఇండస్ట్రీ పైన పెద్ద దెబ్బ అయితే పడుతుందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో దీని వల్లనే ఏం చేస్తున్నారంటే ఓటీటీతోని డీల్ కుదరాలి అంటే మన యొక్క ప్రాజెక్ట్ బిగ్ బడ్జెట్ ఉండాలి. సో బిగ్ ఫేస్ లో ఉండాలి. సో ఒక పెద్ద మూవీ ఉంటేనే ఓటీటీ వాళ్ళతో డీల్ అనేది కుదురుతుంది. మన యొక్క టీజర్ ట్రైలర్ పెద్దగా ఉండాలి. సో వాళ్ళకు ఒక మార్కెట్ ని ఏర్పరచుకోవాలని చెప్పి ఇది ఒక ఫేక్ మార్కెట్ లోకి వెళ్ళి చాలా మంది టీజర్ ట్రైలర్లు ఉన్న కంటెంట్ మనకు మూవీలో కూడా ఉండట్లేదు. దానికి రీజన్ అదే, అంటే ఓటీటీతో డీల్ కుదిరించుకుంటే సరిపోతుంది అన్నట్లు అయిపోయింది మైండ్ సెట్ అంతా. సో సీనియర్ స్టార్ హీరోస్ లో కూడా అలానే అయిపోయింది. అటు కింగ్ నాగార్జున దగ్గర నుంచి కేవలం ఒక మూవీ ఉంది. ఎన్టీఆర్ అది మనకు వెంకటేష్ గారి దగ్గర నుంచి కూడా త్రివిక్రమ్ గారితో ఒకే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఇక చిరంజీవి గారి పరిస్థితి అంతే, ఒకే ఒక ప్రాజెక్ట్ బాబీ గారితో ఉంది. అది విశ్వంబర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. దాన్ని మళ్ళీ 2 పాటలు అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో మనం చెప్పలేము. బట్ ఒకే ఒక యాక్టర్ ఉన్నారు. వీటన్నిటికీ సరైన జవాబిస్తూ ప్రతి సంవత్సరం 1 లేదా 2 మూవీస్ తోని థియేటర్ల దగ్గరికి రావడము, సందడి చేయడము, ఫ్యాన్స్ నే కాకుండా యావత్ తెలుగు ప్రజల్ని కూడా తన మూవీస్ తోని నెట్టుకు వస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. అది ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ గారు, బాలయ్య. ఎందుకంటే బాలయ్య ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ సైమల్టేనియస్ గా స్టార్ట్ చేయడము, దాన్ని సైమల్టేనియస్ గా షూటింగ్ చేయడము, అప్డేట్స్ పైన అప్డేట్స్ ఇవ్వడం, ఎలాంటి డిలే పెట్టకపోవడము, అండ్ ఏదైతే రిలీజ్ డేట్ చెప్తారో ఆ రిలీజ్ డేట్ కి రావడము, మూవీని రిలీజ్ చేయడము. అండ్ ఈ మధ్య కాలంలో బాలయ్యకున్న హిట్స్ ఏ యాక్టర్ కూడా లేవు. అది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం నిజం. సో బాలయ్య గారి మూవీస్ నుంచి ఈ మధ్య కాలం థియేటర్లో ఒక స్టార్ హీరో మూవీ వస్తే చాలా వరకు మూవీ ఎలా ఉంది
బాగుందా బాగాలేదా ఎలా ఉంటుంది అని ఏ కాన్సెప్ట్ లేకుండా థియేటర్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒక యాక్టర్ని చూడడం కోసం, ఒక బాలకృష్ణ గారు కానివ్వండి, ఒక చిరంజీవి గారు కానివ్వండి, అటు నాగార్జున గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఇలా ఏ యాక్టర్ అయినా కాస్త కోసం సినిమా చూడాలి అనే థాట్ అయినా వస్తుంది. సో అలాంటి థాట్ని మనకు ఒక మంచి మూవీతో పాటు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో పాటు కంటిన్యూగా మూవీస్ తీసేది బాలయ్య గారే అని చెప్పి ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు. లైనప్ కూడా చూడొచ్చు. ఇప్పుడు 111, 112 అని చెప్పి 2 సైమల్టేనియస్ గా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఒకటి దసరాకి, ఇంకోటి సంక్రాంతికి అని చెప్పి. చూద్దాం ఈ హీరోస్ ఎప్పుడు మారుతారు, దీనికి రీజన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు, మీ యొక్క ఒపీనియన్స్ ప్రకారము మీ యొక్క ఒపీనియన్ ఏది ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. మీరు ఇంతసేపు వీడియో చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంత కలిసి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.